హలో గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగానే ఉన్నారనుకుంటున్నాను. సో ఈరోజు లెక్చర్ నుంచి ప్రతి వీక్ ఒక 2 to 3 వీడియోస్ తెలుగులో చేద్దామని డిసైడ్ అయ్యాము. సో విత్ యువర్ సపోర్ట్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ అప్కమింగ్ సబ్స్క్రైబర్స్ ఆల్సో. సో ఈ తెలుగులో చేసే కంటెంట్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో లెట్స్ జస్ట్ బిగిన్ విత్ అవర్ టాపిక్. సో నేమ్డ్ రియాక్షన్స్తో స్టార్ట్ చేద్దాం. సో డిపెండింగ్ ఆన్ ద రిక్వెస్ట్ విల్ కంటిన్యూ. సో ఆల్డల్ కాండెన్సేషన్ అనేది ఆల్డల్ సంగ్రహణ చర్య అంటారు తెలుగులో అయితే. సో ఏదైనా ఆల్డిహైడ్ లేదా కీటోన్. సో ఫస్ట్ ఆల్డిహైడ్ అంటే ఏంది, కీటోన్ అంటే ఏంది చూద్దాం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, CH3 C∪OH. సో ఈ C∪OH అనేది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అనమాట. ఓకే, సో ఈ హైడ్రోజన్ని మనం ఏదైనా ఆల్కైల్ గ్రూప్తో రీప్లేస్ చేసినప్పుడు, ఎనీ ఆల్కైల్ గ్రూప్ రీప్లేస్ చేసినప్పుడు దాన్ని కీటోన్ అంటారు. సో ఆల్డిహైడ్ లేదా కీటోన్ రెండు కలిసి ఒకదానికొకటి యాడ్ అయ్యి బీటా హైడ్రాక్సీ కాంపౌండ్ని ఫామ్ చేస్తాయి. బీటా హైడ్రాక్సీ కాంపౌండ్ని ఫామ్ చేస్తాయి. ఓకే, సో అవి ఎలా ఫామ్ చేస్తాయో మెకానిజం ద్వారా మనం అర్థం చేసుకుందాం. రైట్, ఈ పర్టికులర్ రియాక్షన్ అనేది ఎలా జరుగుతుందో మెకానిజం ద్వారా తెలుసుకుందాం. ఓకే, సో రెండు రకాల మెకానిజమ్స్ ఉన్నాయి. ఒకటి యాసిడ్లో ఎలా జరుగుతుంది, దట్ ఈజ్ ఆమ్లంలో ఎలా జరుగుతుంది, క్షారంలో ఎలా జరుగుతుంది, బేస్లో ఎలా జరుగుతుంది. ఓకే, మ్యాక్సిమం ఆల్డల్ రియాక్షన్స్ అన్నీ బేస్ మెకానిజంలోనే జరుగుతాయి. అంటే బేస్ యాడ్ చేయడం వల్ల, క్షారం యాడ్ చేయడం వల్ల జరుగుతాయి అన్నమాట. యాసిడ్ యాడ్ చేయడం వల్ల తక్కువ జరుగుతాయి. సో ఫస్ట్ బేస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందో ఫస్ట్ వి విల్ సీ. సో ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని దాని ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో నేను ఈ ఆల్డిహైడ్ తీసుకుంటున్నా. ఫస్ట్ బేస్ కెటలైజ్డ్ మెకానిజం అంటే బేస్ ద్వారా జరిగే చర్య, దాని మెకానిజంని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో నేను ఆల్డిహైడ్ తీసుకుంటా. బేసికలీ ఇదొక ఆల్డిహైడ్ అనుకోండి. ఓకే, సో ఆల్డిహైడ్కి ఇంకొక ఆల్డిహైడ్కి మధ్యన సంగ్రహణ చర్యనే మన ఆల్డాల్ సంగ్రహణ చర్య. సో అలా అది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూస్తున్నాను అనమాట. మెయిన్ క్రైటీరియా, ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి ఆల్ఫా హైడ్రోజన్లు ఉండాలి. సో ఆల్ఫా హైడ్రోజన్లు అంటే ఏంటి? సో ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ మనం తీసుకున్నప్పుడు ఇది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ కదా, C∪OH అనేది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్. సో ఏదైనా ఫంక్షనల్ గ్రూప్కి అటాచ్ అయిన కార్బన్ని మనం ఆల్ఫా కార్బన్ అంటాం. ఓకే, సో ఇది కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే ఇది హైడ్రోజన్తో అటాచ్ అయింది. మనం ఏమన్నాం, ఫంక్షనల్ గ్రూప్కి అటాచ్ అయిన కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటాం, దానికి అటాచ్ అయిన హైడ్రోజన్స్ని ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. ఓకే, సో ఆల్ఫా హైడ్రోజన్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. 1 ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. సో ఆ 1 ఆల్ఫా హైడ్రోజన్ లేకుంటే ఆల్డాల్ సంగ్రహణ చర్య జరగవు. యాక్చువల్లీ ఆల్డాల్ సంగ్రహణ చర్యలు అనేటివి రివర్సిబుల్ అనమాట. అంటే ఫస్ట్ ఏదైతే ప్రోడక్ట్ ఫామ్ అవుతుందో మళ్ళీ రియాక్టెంట్ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. సో అది జరగకుండా ఎలా ఉండాలో అనేది మనం చూద్దాం. ఫస్ట్ మెకానిజంలోకి వెళ్తే, సో ఏదైనా ఆల్డిహైడ్ తీసుకున్నాం మనము, రైట్. సో సేమ్ ఆల్డిహైడ్ ఇంకొకటి, రెండు ఆల్డిహైడ్లకి లేదా కీటోన్లకు మధ్యలో సంగ్రహణ కదా. సో రెండు సేమ్ తీసుకున్నాను అనమాట. నేను ఈ ఆల్డిహైడ్ తీసుకున్నాను. ఓకే, సో దానికి బేస్ వేయాలి. ఫస్ట్ ఏదైనా బేస్ తీసుకుందాం, మన ఇష్టమైన బేస్ తీసుకుందాం. నేను పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాను, K+O-. ఇది స్ట్రాంగ్ క్షారం, అందరికీ తెలుసు కదా, స్ట్రాంగ్ బేస్. సో ఈ బేస్ యొక్క పని ఏంటి ఆర్గానిక్ కెమిస్ట్రీలో? సో ఎప్పుడైతే మీరు బేస్ని చూస్తారో ఆర్గానిక్ కెమిస్ట్రీలో, అసిడిక్ ప్రోటాన్ను సంగ్రహించుకుంటుంది లేదా అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది, తన వైపు లాగేసుకుంటుంది. దాని యొక్క వర్క్ అది. బేస్ అబ్స్ట్రాక్ట్స్ ప్రోటాన్. రాసుకోండి, ఇంపార్టెంట్ ఇది. ఇది బిగినర్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మాట్లాడుకుందాం మనం. సో బేస్ పని ఏంటి? బేస్ అబ్స్ట్రాక్ట్స్ ప్రోటాన్ అంటే ప్రోటాన్ని తీసేసుకుంటుంది. ఏ ప్రోటాన్ని? అసిడిక్ ప్రోటాన్ అంటే ఆమ్ల ప్రోటాన్ని మాత్రమే సంగ్రహించుకుంటుంది. ఎలా సంగ్రహించుకుంటుంది చూడండి. ఇప్పుడు ఇది C∪OH అన్నాం కదా. సో sp2 హైబ్రిడైజ్డ్ ఆక్సిజన్ ఇది. ఆల్రెడీ ఆక్సిజన్ అనేది మనకు తెలుసు, ఎలక్ట్రాన్ని తన వైపు లాగేసుకునే శక్తి ఉంటుంది. దాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటాం మనం. ఆక్సిజన్కి ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఈ కార్బన్కి నీటిది కొంత పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎందుకంటే ఎలక్ట్రాన్ కొరత ఉంది కదా అక్కడ. సో కొంత పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆ పాజిటివ్ ఛార్జ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆల్కైల్ గ్రూప్స్ దోహదపడతాయి. దాన్నే ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకుందాం. సో మనకి ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్లు ఉన్నాయి, అంటే 3 ఆమ్లపూరితమైన ఆమ్ల హైడ్రోజన్లు ఇవి. సో
ఫస్ట్ బేస్ని యాడ్ చేసిన వెంటనే OH K ప్లస్ OH మైనస్ అయింది కదా, ఆ OH మైనస్ అనేది ఈ ఆమ్ల ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. అబ్స్ట్రాక్ట్ చేసుకుని ఏం ఫామ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ స్టెప్లో CH2 మైనస్ అవుతుంది కదా, CH2 మైనస్. ఒక ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా మిగిలినవి, అవి కార్బన్ పైన ఇలా డీలోకలైజ్ అవుతాయి. సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఎలా ఉన్నది అలా రాసుకుంటాం H. సో ఇది అన్స్టేబుల్. సో ఏమవుతుందంటే ఇది కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వాల్వ్ అయ్యి CH2 డబుల్ బాండ్ C బాండ్ O మైనస్ H, ఇది మనకు ఫామ్ అయ్యేది. ఓకే, సో మన రియాక్షన్లో మనం కానీ దీన్ని వాటర్ కానీ ఏదైనా ప్రోటాన్ సోర్స్ని కానీ వేస్తే ఇక్కడ ఏమవుతుంది, మనకు ప్రోటాన్ యాడ్ చేసినప్పుడు మనం CH2 డబుల్ బాండ్ C బాండ్ OH బాండ్ H, దీన్నే ఈనాల్ అంటారు. అంటే డబుల్ బాండ్ని ఈన్ అంటాం కదా మనము, దట్ ఈస్ ఆల్కీన్ అంటాం కదా. సో ఇది ఈన్, OHని ఆల్ అంటారు. సో టోటల్గా ఈనాల్ అంటారు, దాన్ని టోటల్గా ఈనాల్ అంటారు. సో మనము బేస్ వేసినప్పుడు ఆల్డిహైడ్ నుంచి ఇలా ఈనాల్ ఫామ్లోకి అయింది. ఈ ఫార్మేషన్నే మనం కీటో ఇనాల్ టాటామెరిజం అంటాం. ఏమంటాం? కీటో ఇనాల్ టాటామెరిజం అంటాం. సో ఎంటర్ మెకానిజం ఇదనమాట. ఇంకా కంప్లీట్ అవ్వలేదు రియాక్షన్, జస్ట్ మనం రియేజెంట్ని తయారు చేసుకున్నాం, దట్ ఈస్ ఇనాల్ని. ఇదే అటాకింగ్ స్పీసీస్ అంటారు అనమాట. అంటే ఇదే ఇంకొక మన ఆల్డిహైడ్లోకి పోయి యాడ్ అవుతుంది. అది ఎలా యాడ్ అవుతుందో నెక్స్ట్ స్టెప్లో చూస్తాం. ఇదంతా ఫస్ట్ స్టెప్. ఓకే, సెకండ్ స్టెప్లో చూద్దాం. సో మనకి వచ్చింది ఈనాల్. సో ఈనాల్ ఫార్మేషన్ కంటే ముందు మనకేమొచ్చింది యాక్చువల్గా? ఈనోలేట్ అంటాం దాన్ని. ఇది కదా ఈ స్పీసీస్ కదా వచ్చింది మనకి, ఇది ఈనోలేట్ స్పీసీస్ అంటాం. ఈనోలేట్ అయాన్, అవునా కదా? ప్లస్ లేదా మైనస్ ఉంటే వాటిని ఏమంటాం? అయాన్స్ అంటాం. సో ఇది ఈనోలేట్ అయాన్. ఇప్పుడు మనం ఇంకొక ఆల్డిహైడ్ని తీసుకుందాం, CH3. సేమ్ ఆల్డిహైడ్ తీసుకొని చూద్దాం ఫస్ట్. ఓకే, రైట్. ఈనోలేట్ ఫామ్ అయింది కదా. సో ఎప్పుడైతే ఈనోలేట్ అయాను ఇంకొక ఆల్డిహైడ్ దగ్గరికి వస్తే మళ్ళీ ఇది ఇలా వచ్చి ఈ ఈనోలేట్ అనేది న్యూక్లియోఫైల్, ఎలక్ట్రాన్ రిచ్ కదా ఈనోలేట్ అయాన్ అనేది. డబుల్ బాండ్స్ అన్ని న్యూక్లియోఫైల్సే కదా, ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్. మీకు తెలియదంటే పోయి ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్ అంటే ఏందని. సో ఇది న్యూక్లియోఫైల్. మనకి C డబుల్ బాండ్ O గ్రూప్ అనేది ఇది ఎలక్ట్రోఫైల్. సో ఎలక్ట్రోఫైల్ని డెల్ పాజిటివ్ అని రాస్తాను నేను. సో ఇది వచ్చి ఇలా అటాక్ అవుతుంది, దట్ మీన్స్ ఇది వెళ్ళి దీని దగ్గర యాడ్ అవుతుంది. ఓకేనా? ఇలా యాడ్ కాగానే కార్బన్కి 5 బాండ్లు వచ్చేస్తాయి. 5 బాండ్లు అనేటివి అన్స్టేబుల్ అనమాట, అంటే స్థిరంగా ఉండవు. ఆ ఒక్క బాండ్ అనేది ఎలక్ట్రోనెగటివ్ ఆక్సిజన్ పైకి వెళ్ళిపోతుంది అలా. సో మనకి ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకుందాం, రైట్. CH3 C బాండ్ O మైనస్. ఓకే, హైడ్రోజన్ యాజ్ ఇట్ ఈస్ అలానే రాద్దాం. ఇక్కడ పక్కన రాసిన దీని కింద రాస్తాను. సో అటాక్ అనేది ఏంది ఇక్కడ? CH2 కదా అటాక్ అయింది. CH2 బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ H. సో ఇదే కదా మనకు ఫామ్ అయిన స్పీసీస్. కరెక్ట్ కాదు ఎలా తెలుసుకోవాలి? మెయిన్ సింపుల్ థింగ్, ఎన్ని కార్బన్లు ఉన్నాయో చూసుకోవాలి. 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. మన మిక్చర్లో 4 ఉన్నాయి లేదా? 1 2 3 4 ఉన్నాయి, రైట్? 4 ఉన్నాయి. సో ఈ O మైనస్కి కనుక మనం ఒక ప్రోటాన్ స్పీసీస్ ఇచ్చినామంటే, H ప్లస్ ఇచ్చినామంటే, ఏదైనా HCl కానీ యాడ్ చేసినప్పుడు లేదా వాటర్ యాడ్ చేసినప్పుడు ప్రోటాన్ని తీసుకొని ఇది ఏం ఫామ్ అవుతుందో చూద్దాం. CH3 COH అవుతుంది. ఇది ప్రోటాన్ ఇచ్చినాం కదా. సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ బాండ్ CH2 బాండ్ C డబుల్ బాండ్ H. సో ఫైనల్గా ఫార్మ్ అయిన స్పీసీస్ ఇదన్నమాట, రైట్. దీన్ని ఏమంటాం మనము? ఫంక్షనల్ గ్రూప్ కదా, ఫంక్షనల్ గ్రూప్ అంటాం. ఓకే, సో ఆ ఫంక్షనల్ గ్రూప్ అనేది మొత్తం రియాక్షన్, ఆ ఈక్వేషన్ని లేదా ఆ కెమికల్ని డిటర్మైన్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ OH అనుకో, ఆల్కహాల్ అంటాం దాన్ని, రైట్. ఇలా C డబుల్ బాండ్ OH ఉంటే ఆల్డిహైడ్ అంటాం, కీటోన్ అంటాం. సో మొత్తం ఎంటైర్గా కెమికల్ని డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఫామ్ అయిన కెమికల్ పేరు ఏంటి యాక్చువల్లీ? ఏమంటాం దాన్ని? ఇది ఫంక్షనల్ గ్రూప్ కదా, దాని పక్కన మనం ఏం చెప్పుకున్నాం? ఆల్ఫా అనుకున్నాం. దాని పక్కన దాన్ని ఏమనుకున్నాం? బీటా అనుకుంటాం కదా, దాని పక్కన గామా. సో బీటా హైడ్రాక్సీ కీటోన్ ఆల్డిహైడ్ ఫామ్ అయింది మనకు కాంపౌండ్. ఏం ఫామ్ అయింది? బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ ఫామ్ అయింది.
ఓకే, బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ ఫామ్ అయింది. ఈ రియాక్షన్ అనేది 3 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బేస్తో రియాక్షన్ జరగడం. బేస్ ఏం చేస్తుంది, ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకొని ఈనోలేట్ని ఫామ్ చేస్తుంది. సెకండ్ స్టెప్లో ఈనోలేట్ వెళ్ళి ఇంకొక ఆల్డిహైడ్ని అటాక్ చేస్తుంది. థర్డ్ స్టెప్లో ఏమవుతుందంటే మనకి డీహైడ్రేషన్ చర్య, అంటే నీటిని మనం రిమూవ్ చేయాలన్నమాట. రిమూవ్ చేస్తే ఏం ఫామ్ అవుతుందనేది చూస్తాం. సో ఫైనల్ ఫామ్ అయిన కాంపౌండ్ అయితే ఇది బీటా హైడ్రాక్సీ కాంపౌండ్. దీన్నే మనం ఆల్డాల్ అంటాం. ఏమంటాం దాన్ని ఆల్డాల్ అంటాం, బీటా హైడ్రాక్సీ కాంపౌండ్. ఓకే, సో మ్యాక్సిమం ఆల్డాల్ రియాక్షన్ అనేది ఇదే. డీహైడ్రేషన్ రియాక్షన్ ఎప్పుడు జరుగుతుందంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ వల్లనే డీహైడ్రేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనము ఆమ్లాన్ని గిన యాడ్ చేసినామంటే డీహైడ్రేషన్కి గురవుతుంది అనమాట. అది నెక్స్ట్ స్టెప్లో చూద్దాం ఇప్పుడు. ఇది ఆల్డాల్ కదా. సో డీహైడ్రేషన్ ఫేస్ ఎలా జరుగుతుందంటే నీటిని రిమూవ్ చేయాలన్నమాట. వాటర్ని రిమూవ్ చేసేదాన్ని డీహైడ్రేషన్ అంటాం. అది ఎలా జరుగుతుందో చూస్తాం. ఓకే, బేస్ యాడ్ చేద్దాం. దీనికి మళ్ళీ బేస్ యాడ్ చేద్దాం. ఏదైనా క్షారం యూజ్ చేయండి మీరు. సింపుల్గా క్షారాన్ని నేను OH- డినోట్ చేస్తున్నాను. ఓకే, ఈ బేస్ ఏం చేస్తుంది, దాని వర్క్ ఏంటి, అసిడిక్ ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకోవడం, అంటే అసిడిక్ ప్రోటాన్ని తీసేసుకోవడం చర్య నుంచి. సో ఇక్కడ అసిడిక్ ప్రోటాన్ ఎక్కడుంది, ఇక్కడ మనం మాట్లాడుకుంటే సో ఇక్కడ ఉంది కదా అసిడిక్ ప్రోటాన్స్ ఆల్ఫా పొజిషన్లో, ఇది ఆల్ఫానే కదా. సో ఏం చేస్తుంది బేస్, ఈ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే ఏం ఫామ్ అవుతుందో లెట్స్ సీ. CH3 బాండ్ CH, 1OH బాండ్ CH మైనస్ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంది కదా. సో ఏం ఫామ్ అవుతుంది, C డబుల్ బాండ్ OH, రైట్. సో ఇది ఫామ్ అవుతుంది. సో ఇది మ్యాక్సిమం అన్స్టేబుల్ స్పీసీస్, ఎందుకంటే చూడండి ఇది సెకండరీ కార్బేనియన్. సో సెకండరీ కార్బేనియన్ అనేది కొంచెం అన్స్టేబుల్ ఉంటుంది. సో స్టెబిలిటీ ఆఫ్ కార్బేనియన్ నేను డీటెయిల్గా డిస్కస్ చేసినాను, కావాలంటే అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఇది మనం ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇది రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇది ఇలా వచ్చి ఈ OH- అనేది లీవింగ్ గ్రూప్గా వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ OH- అనేది అంత మంచి లీవింగ్ గ్రూప్ ఏం కదా, అంటే ఈజీగా తీసేయలేము దాన్ని. కొన్ని ఫోర్స్డ్ కండిషన్స్ యూజ్ చేయడం వల్ల, అంటే ఏదైనా స్ట్రాంగ్ బేస్ యూజ్ చేసినప్పుడు ఇలా ఎలిమినేషన్ రియాక్షన్స్ జరుగుతాయి. ఓకే, సో ఇలా వెళ్ళిపోతే మనకు వచ్చిన కాంపౌండ్ ఏంటి, ఇక్కడ CH3 బాండ్ C, అది వెళ్ళిపోయింది కదా, CH డబుల్ బాండ్ మళ్ళీ CH, ఇక్కడ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నాను. ఇదే కదా మనకు వచ్చిన కాంపౌండ్. చూడండి ఇది ఆల్ఫా పొజిషన్, ఇది బీటా. సో ఈ కాంపౌండ్ పేరు ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్ కదా, కరెక్ట్. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎందుకన్నా దీన్ని మనకు తెలుసు, డబుల్ బాండ్స్ లేదా త్రిబుల్ బాండ్స్ని మనం అన్సాచురేషన్ కింద డినోట్ చేస్తాం. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్, ఇది మన ఫైనల్ ప్రోడక్ట్. ఇది స్టేబుల్. ఓకే, ఆల్డాల్ కంటే కంపారిటివ్గా ఇది స్టేబుల్గా ఉంటుంది. ఓకే, సో బేస్ క్యాటలైజ్డ్ మెకానిజం అయిపోయింది కదా. ఇప్పుడు ఆమ్లాన్ని అదే యాసిడ్ని యూజ్ చేసినప్పుడు ఆల్డాల్ కాండెన్సేషన్ ఎలా జరుగుతుంది. ఓకే, మనం యాసిడ్ అయినా యూజ్ చేయొచ్చు, బేస్ అయినా యూజ్ చేయొచ్చు. సో నేను చెప్పాను కదా బేస్ ఎక్కువ యూజ్ చేస్తామని. సో దీనికి మనం యాసిడ్ వేసి చూస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఎనీ యాసిడ్ కెన్ టేక్. నేనేం చేస్తున్నా, దీనికి HCl తీసుకుంటున్నా, హైడ్రోక్లోరిక్ యాసిడ్, మనకు తెలిసిన యాసిడ్ ఇది. సో H+Cl- మనకు తెలుసు. సో ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అంటే ఏమంటారు, బంధంలో ఇన్వాల్వ్ కానీ ఎలక్ట్రాన్స్ని మనం ఏమంటాము, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. లేదా నాన్ బాండింగ్ అంటే బంధంలో ఇన్వాల్వ్ కానీ ఎలక్ట్రాన్స్, అవి బంధంలో ఇన్వాల్వ్ కావు, రైట్. సో అందుకనే లోన్ పేర్ లేదా నాన్ బాండింగ్ అంటాం. సో ఈ ప్రోటాన్ అనేది ఈ ఏమంటారు నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ తీసేసుకుంటుంది అనమాట. సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇది ఎలక్ట్రోఫైల్ లాగా ఉంది, ఇది న్యూక్లియోఫైల్ లాగా ఉంది కదా. ఎలక్ట్రాన్ రిచ్ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ వాటిని న్యూక్లియోఫైల్ అంటాం, తక్కువ వాటిని ఎలక్ట్రోఫైల్ అంటాం. సో రెండింటి మధ్యలో రియాక్షన్ జరిగే ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ CH3 C డబుల్ బాండ్ O బాండ్ H కదా ఫామ్ అయింది. సో ఎలక్ట్రాన్స్ ఇచ్చేసింది, ఇది ఎలక్ట్రాన్లు ఇచ్చేస్తే ఏం చార్జ్ ఇస్తాం మనం, పాజిటివ్ చార్జ్ ఇస్తాం. అండర్స్టాండ్, పాజిటివ్ చార్జ్ ఇస్తాం. సో అంతవరకు బాగానే ఉంది, రైట్. ఇంతవరకు మనకు తెలిసింది. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ స్టెప్లో ఇది అన్స్టేబుల్ కదా OH అనేది. సో ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిజన్ తీసేసుకుంటుంది, సో ఇక్కడ CH2 ఇలా రాసుకోవచ్చా, దీన్ని నేను ఇలా రాసుకోవచ్చు. సో ఏమవుతుంది, ఇది ఈ హైడ్రోజన్ అనేది ఇలా షిఫ్ట్ అవుతుంది ఆ బంధం ఎలక్ట్రాన్స్ని, ఫామ్ అయ్యేది ఫైనల్గా CH3 C డబుల్ బాండ్ OH బాండ్ H. ఇది మన ఈనాల్ కదా, ఇది ఈనాల్, దిస్ ఈజ్ ఈనాల్. మనకు తెలిసి ఈనాల్ నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఇంకొక ఆల్డిహైడ్ సేమ్ తీసుకుందాం, CH3 C డబుల్ బాండ్ OH తీసుకుందాం.
ఇక్కడ చూసినట్లయితే మనం జనరేట్ చేసిన ఈన్ అండ్ అది ఆల్డిహైడ్ తీసుకున్నాం. సో ఏం చేస్తుంది అది ఈన్ ఇలా టైప్ చేస్తుంది కార్బొనైల్ కార్బన్ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ కాబట్టి. సో ఏం ఫామ్ అవుతుంది CH3 బాండ్ C బాండ్ O మైనస్ ఈ హైడ్రోజన్ అలానే ఉంటుంది. సో ఇది CH2 బాండ్ C డబుల్ బాండ్ OH కదా. సో కీటోయినల్ టాటమెరిజం మనకు తెలుసు, ఇక్కడ బాండ్ పోగానే ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది మళ్ళీ అగైన్, రైట్. సో దీన్ని కీటోయినల్ టాటమెరిజం అంటాం, ఇందాకనే చూసాం కదా. సో దీనికి ఒక ప్రోటానిజం ఏమవుతుంది ప్లస్ ప్రోటాన్ ఎనీ ప్రోటాన్ గివ్ మనకి ఏమవుతుంది CH3 C1OH హైడ్రోజన్ యాజ్ ఇట్ ఈస్ C డబుల్ బాండ్ OH ప్లస్ ఇది కదా మనకు ఫామ్ అయ్యేది ఆల్డర్, దిస్ ఈస్ ఆల్డర్. నెక్స్ట్ డిహైడ్రేషన్ ఫేస్లో ఏమవుతుంది యాసిడ్ కదా మనం యూజ్ చేసేది, యాసిడ్ ప్రెసెంట్లో డిహైడ్రేషన్ ఫేస్. సో యాసిడ్ అంటే HCl తీసుకుందాం, ఈ ప్రోటాన్ ఉంటుంది కదా ఈ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది, రియాక్ట్ అయిపోయి మనకి ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ OH2 ఆక్సిజన్ లోన్ పేర్ ఇచ్చింది కాబట్టి పాజిటివ్ చార్జ్ ఇస్తాం మనం. వాటర్ కదా అది H2O అంటే, సో వాటర్ అనేది మంచి లీవింగ్ గ్రూప్ అనమాట, ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది చర్య నుంచి. సో బయటికి వెళ్ళగొట్టాలి మనం దాన్ని. సో బాండ్ తీసేసుకొని బయటికి వెళ్ళిపోతుంది ఇలా, ఓకే. ఆ బాండెడ్ ఎలక్ట్రాన్స్ తీసేసుకొని ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది ఆడ, సో కార్బోకేటైన్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది, కరెక్టా కదా. యా. సో CH2 ఉంది మనకు యాజ్ ఇట్ ఈస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది ఈ వన్ ఆఫ్ ద హైడ్రోజన్ ఉంటుంది కదా ఇక్కడ, ఆ హైడ్రోజన్ ఆ కార్బోకేటయాన్ని సాటిస్ఫై చేస్తుంది ఎలక్ట్రాన్స్ ఇచ్చి. కార్బోకేటయాన్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కదా, బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చి. సో ఫైనల్ ప్రోడక్ట్ మనకి ఏం ఫామ్ అయినట్టు అక్కడ CH3 బాండ్ CH డబుల్ బాండ్ CH బాండ్ C డబుల్ బాండ్ OH. సో ఇది ఆల్ఫా పొజిషన్, ఇది బీటా పొజిషన్, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్ ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. సో ఇది యాసిడ్ బేస్లో ఎలా జరుగుతుంది, యాసిడ్ మీడియంలో ఎలా జరుగుతుంది, బేస్ మీడియంలో ఎలా జరుగుతుంది అనే రియాక్షన్ ఇది, ఓకే. సో నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాం, ఎందుకంటే ఆల్రెడీ లెంతీ అయింది వీడియో ఇది. సో ఫస్ట్ వీడియో కాబట్టి తెలుగులో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇఫ్ యూ వాంట్ అనదర్ కంటెంట్, ఏదైనా వేరే కంటెంట్ తెలుగులో కావాలంటే కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సచ్ దట్ చాలా మందికి స్ప్రెడ్ అవుతుంది ఇది మనకి.